9 టీవీ. నేను ప్రియాంక. నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ రంగంలో ఈ పేరు వినగానే ఒక ప్రత్యేకమైన ఎనర్జీ, యాక్షన్, దూకుడు గుర్తుకొస్తాయి. చిన్నప్పటి నుంచే ఆయన జీవితం సినిమా వాతావరణంలోనే సాగింది. ఎన్టీ రామారావు లాంటి మహానటుడు తండ్రిగా ఉండటం బాలకృష్ణకు వరమైంది. కానీ అదే వరం ఆయనకు ఒక భారం కూడా అయింది. ఎందుకంటే ఎన్టీఆర్ తనయుడిగా ఇమేజ్ ఎంత పెద్దదో ఆ ఇమేజ్ కు సరిపోయేలా ఎదగటం అంత కష్టంతో కూడుకున్నదే. కానీ బాలయ్య తన ప్రయాణంలో తండ్రికి తగ్గ తనయుడిగా తనను తాను నిరూపించుకున్నారు. చిన్న వయసులోనే బాలకృష్ణ సినిమాల్లో అడుగుపెట్టారు. బాలనటుడిగా వచ్చిన పాత్రలు ప్రేక్షకులకు నచ్చాయి. తర్వాత హీరోగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు బాలకృష్ణ. సెట్లో రోజంతా కష్టపడి ఫైట్స్, డాన్స్లు, డైలాగ్లు ఏదైనా పర్ఫెక్ట్ గా చేయడానికి ఎంత సాధన చేశారో ఆయనతో కలిసి పనిచేసిన వారు తరచూ చెప్తూ ఉంటారు. ఎన్టీఆర్ కొడుకుగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సినీ పరిశ్రమలో నిలబడ్డారు బాలయ్య. 6-10 వయసులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య 111వ సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార తన 41వ పుట్టినరోజున అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చింది. నవంబర్ 18న తన బర్త్డే రోజునే ఆమె బాలయ్య 111వ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాలయ్య 111వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి వంటి యాక్షన్ చిత్రాలతో ఊపు మీదున్న బాలయ్య ఇప్పుడు మళ్లీ ఒక భారీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నయనతార, బాలయ్య కాంబినేషన్ కు ఇది 4వ చిత్రం. ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడం బాలయ్య ఫ్యాన్స్ లో, నయనతార అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్ కి దారితీసింది. సినిమా కథ నేపథ్యం పీరియడ్ సెట్టింగ్ లో ఉంటుంది. బాలకృష్ణకు తగిన రౌద్రం, రక్తి కట్టే యాక్షన్ సన్నివేశాలు, విస్తృతమైన సెట్స్, గ్రాండ్ విజువల్ ట్రీట్, ఒక భారీ స్పెక్టాకులర్ గా తెరకెక్కబోతుందని సినిమా యూనిట్ చెబుతోంది. గోపీచంద్, బాలయ్య కాంబినేషన్ కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉండగా ఇప్పుడు నయనతార చేరికతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఈ కాంబినేషన్ మళ్లీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.